ఏపీలో మరో 2 నెలల్లో రానున్న ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలు ప్రచార అస్త్రాలను తీవ్రం చేశారు. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మేకపాటి విజయబావ పేరిట ప్రారంభించిన ఈ ప్రచారానికి స్థానికంగా గ్రామంలో భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. తమ నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండలం హసనాపురం గ్రామం నుండి ప్రచారం ప్రారంభిస్తూ గ్రామంలో పర్యటించారు. చాలా వరకు విశేషాలు మన నరసింహన్న చెప్పేశారు కాబట్టి నాకు మాట్లాడిన తక్కువ విషయాలు ఉన్నాయి. కానీ దాదాపు 18 నెలల ముందుగా ఈ గ్రామానికి వచ్చే ప్రచారం మొదలుపెట్టి ఆ కారణాలు ఏందో మీ అందరికీ బాగానే తెలుసు. అన్న చెప్పినట్టు రాజకీయంగా కొంచెం దూరంగానే ఉన్నాం. ఆ దుర్ఘటన తర్వాత మళ్ళీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవాలని నాన్నగారు ఎంతో కష్టపడి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఉండాలని చెప్పి మనం కూడా ఇక్కడ దిగాం. మీరందరూ దీవించారు. దాదాపు 82,000 మెజారిటీ ఇచ్చి గెలిపించి మీ అందరికీ సేవ చేసేదానికి అవకాశం కలిగించారు. అందరికీ మళ్ళీ ధన్యవాదాలు. ముఖ్యంగా దాదాపు ఒక 300 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ లేకపోతే ఉండే బ్యారేజ్ కానీ లేకపోతే మిగతా స్కీమ్స్ ద్వారా ఏమేమి జల్జీవన్ కానీ ఏమైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈసారి కూడా మన సీఎం గారిని కోరింది మేనిఫెస్టోలో తప్పకుండా ఈ ఐటమ్స్ హై లెవెల్. రెండోది వచ్చి సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోతున్నాయి కాబట్టి ఒక యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకురావాలి. ఓన్లీ 50%, మిగతా 50% మన ఆత్మకూరు నుంచే ఇక్కడి నుంచే ప్రజలు తీసుకొని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తయారు చేసేటట్టు ఐఐటి తిరుపతి కూడా పార్ట్నర్షిప్ చేసుకుని మన వాళ్ళనే అక్కడ ఒక ఫ్యాక్టరీ లైన్ ఇచ్చి మనం కూడా వాళ్ళ ప్రోడక్ట్ టెస్ట్ చేయడానికి కానీ మళ్ళీ ప్రోడక్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంది. అది సెకండ్. మూడోది వచ్చి సాచురేషన్ లెవెల్ ఈసారి ఏ విధంగా ప్రజలందరికీ పథకాలు అందుకుంటారు. ప్రతి గ్రామానికి రోడ్స్, డ్రైన్స్, శానిటేషన్ సాచురేషన్గా వచ్చే మేనిఫెస్టోలు కట్టుబడి దాని ఎస్టిమేట్స్ ఇప్పటికీ అయిపోయి ఉన్నాయి. దాని డిజైన్ కూడా చేయించుకున్నాం. తప్పకుండా ఈసారి మాత్రం మేనిఫెస్టో. సార్, జిల్లా నుంచి ఇంకెవరిని కూడా శాసనసభ వీళ్ళు పోటీ చేస్తున్నారు, ప్రకటన చేయలేదు. మీకున్న హామీతో ఈరోజు స్టార్ట్ చేసినట్టే ప్రచారం. మా కార్యక్రమాలు మేము మొదలుపెట్టాము. ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి మనం ఏం చేయబోతున్నాం, ఏం చేసామని చెప్పాలి కాబట్టి మాకు 90 రోజులు పడుతుంది కాబట్టి మేము ప్రారంభించాలి. థ్యాంక్ యూ సార్.